సార్ నిజంగా మీకు ఈ ల్యాండ్ ఈ ఏరియాలో అయ్యప్ప నగర్ పటమట ఈ ప్రాంతంలో ల్యాండ్ దొరకడమే ఈ యొక్క వెంచర్ కి బ్యూటీ అనుకుంటున్నారా? ఎందుకంటే సిటీ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు ఊరు అవతల ఉంటే రేట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుంది. సిటీ లోపల అనేసరికి చాలా సాచురేటెడ్ లెవెల్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా అని అనుకుంటారు. అలా చూసుకుంటే హౌ స్పెషల్ ఇస్ దిస్ ప్రాజెక్ట్ అండి? ఈ ప్రాజెక్టు ఎంత స్పెషల్ అంటే పీవీఆర్ గ్రూప్లో మాకు హార్ట్ ఆఫ్ ద సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటూ ఈ ప్రాజెక్ట్లో మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఎక్స్క్లూజివ్లీ ఒక క్లబ్ హౌస్ మొత్తం 5 floors క్లబ్ హౌస్ మొత్తం మనం ఇచ్చాం మేడం. 3 acres ప్రాజెక్ట్ విత్ 240 ఫ్లాట్స్. ఓకే, ఈ 240 ఫ్లాట్స్లో మనం ఏం చేసామంటే ఆల్టర్నేటివ్గా సెపరేట్గా చేసాం అన్నమాట. 2 bedroomకి ఒక సెపరేట్ బ్లాక్, 3 bedroom ఒక సెపరేట్ బ్లాక్, లగ్జరీ 3 bedroom ఒక బ్లాక్ అండ్ 4 bedroom సెపరేట్ బ్లాక్. ఇందాక మీకు ఫస్ట్ వీడియోలో చూపించి ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా 4 BHK బ్లాక్. సో దాంట్లో మీకు ఈ అన్నీ కలిపి మనం ఇండివిజువల్గా మళ్ళీ క్లబ్ హౌస్ కూడా ఇచ్చాం. క్లబ్ హౌస్ విచ్ అలౌన్ క్యారీస్ అరౌండ్ 10,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్. దానిలో ఇండివిజువల్గా మనం అన్ని కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇచ్చేసాం. వీ హ్యావ్ గివెన్ ద హోమ్ థియేటర్ అండ్ కాఫీ షాప్ అండ్ వీ హ్యావ్ ఎ మినీ ఫంక్షన్ హాల్, మల్టీపర్పస్ హాల్. తర్వాత వీ హ్యావ్ బిలియర్డ్స్, తర్వాత అవుట్డోర్లో వీ హ్యావ్ క్రికెట్, నెట్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, వాక్ ఏరియా, ఇలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అన్ని ఫిల్ఫిల్ చేసామండి. సో బేసికల్గా అండి అఫోర్డబుల్ బడ్జెట్ అంటున్నారు కదా, కానీ మీరు ఈక్వల్గా ఇంకొకటి కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు, లగ్జరీ రీడిఫైన్డ్ అని, లగ్జరీ లైఫ్ స్టైల్ అని ప్రామిస్ చేస్తున్నారు. అదెట్లా? లగ్జరీ 100% లగ్జరీ ఉంటుంది. చూడగానే అమ్మో ఇది మనం కొనలేమేమో ఈ ప్రాజెక్ట్కి అని కస్టమర్స్ కొంతమంది డౌట్ కూడా రావచ్చు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. పీవీఆర్ గ్రూప్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇస్ దేర్, సిటీ అయినా అవుట్స్కట్స్ అయినా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చే కాన్సెప్టే మా పీవీఆర్ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ మేడం. సార్ మీరు లగ్జరీ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ చెప్తున్నారు కదా, ఫిట్నెస్ కానీ రిలాక్సేషన్ కానీ తర్వాత ఫ్యామిలీ స్పేస్ కానీ ఇదంతా ఒకే ఏరియాలో ఎందుకు ప్లాన్ చేశారు? ఒకే ఏరియానే రావాలి కదా మేడం, ఆల్ అండర్ వన్ రూఫ్లో ఉందనుకోండి మేడం, అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఒక ఫోన్ కాల్తో యూ విల్ బి గెటింగ్ ఆల్ ద థింగ్స్. వీ హ్యావ్ ద సూపర్ మార్కెట్. అంటే కన్వీనియన్స్ పరంగా అట్లా ప్లాన్ చేశారు అంటున్నారా? సార్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే సిటీ నడిబొడ్డులో ఉంది కాబట్టి రేపటి రోజున అమ్మాలి అని అనుకున్నప్పుడు కూడా రేట్ హైక్ వచ్చే ఆస్కారం ఉందా? ఆర్ సిటీ ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది కదా, సాచురేట్ అయిపోతుందా రేట్? మీరు అడిగిన క్వశ్చన్కి కూడా లేటెస్ట్గా మీరు పొలిటికల్ ఇంటర్వ్యూ చూస్తుంటే గడ్కరీ గారు మొన్న వచ్చి బందర్ రోడ్ని 6 lane చేస్తానని మన కమిట్మెంట్ ఇచ్చారండి. సో ఇఫ్ దట్ 6 lane హ్యాపెన్స్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. బట్ అది అవుతే కనుక యూ విల్ బీ మ్యాసివ్ చేంజెస్ ఉంటాయండి. చాలా వెల్దీగా, చాలా హెల్దీగా ఉందండి. వండర్ఫుల్, దట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. సరే, ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్ భూమి చాలా బీభత్సంగా ఉంది, డెఫినెట్లీ మనకి కలిసి వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు ఆ మాట వాస్తవానికి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమరావతి పరంగా సాగుతున్న మన విజయవాడ డెవలప్మెంట్ మాట్లాడితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ఐడియల్? ఇస్ మై పాయింట్. ఇట్స్ 100% మ్యామ్. బికాస్ విజయవాడ అనేది మీకు తెలియదే ఉంది. అఫ్ కోర్స్ మీరు విజయవాడ అది. సో విజయవాడలో ఇటువంటి లొకేషన్లో ఇంత గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్ట్స్, దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ప్రాజెక్ట్స్ మాది తప్పితే ఇంకేది లేదు.